కోల్కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం హత్య ఘటనలో డాక్టర్ సందీప్ ఘోష్ ఇంటిపై సీబీఐ దాడులు జరిపింది. కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కళాశాలలో అవినీతి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తును వేగవంతం చేసింది. ఆ కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ కు చెందిన ఆస్తులపై ఇవాళ దాడులు నిర్వహించింది. మొత్తం 15 చోట్ల ఏకకాలంలో సీబీఐ బృందాలు తనిఖీలు మొదలుపెట్టాయి. ఆర్జీకర్ మెడికల్ కళాశాలలో జరిగిన ఆర్థిక అవకతవకల ఆరోపణలపై ఈ చర్యలు చేపట్టారు. ఇప్పటికే అవకతవకలకు పాల్పడినట్లు సందీప్ ఘోష్ పై సీబీఐ కేసులు నమోదు చేసింది. ఆగస్టు 9వ తేదీ ఆర్జీకర్ ఆసుపత్రిలో ట్రైనీ పీజీ డాక్టర్ అత్యాచారానికి గురికావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై దర్యాప్తు తీరు దారుణంగా ఉందనే విమర్శలు రావడంతో హైకోర్టు కేసును సీబీఐకి బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో ఆర్జీకర్ ఆసుపత్రిలో గతంలో పనిచేసిన డిప్యూటీ సూపరింటెండెంట్ అఖ్తర్ అలీ, మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ పై తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. ఈ కేసును కూడా న్యాయస్థానం సీబీఐకి బదిలీ చేసింది. 3 వారాల్లోగా దర్యాప్తు స్టేటస్ రిపోర్ట్ ని సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సందీప్ ఘోష్ మరో 4 శనివారం లై డిటెక్టర్ పరీక్షలు చేశారు. దీనికోసం ఢిల్లీ నుంచి సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నుంచి ప్రత్యేక బృందాలు వచ్చాయి.